మీరు ఒకసారి ఆలోచన చేస్తే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే పక్క రాష్ట్రాల వాళ్ళు నిర్మాణాలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు కూడా కొత్త నిర్మాణాలు చేపట్టలేదు, వాళ్ళు చేపట్టకుండా సమర్థవంతంగా ఆపినారు. మనకు పూర్తిగా మన ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తి అయిపోయి వచ్చింది. పూర్తి అయిపోయి ఈరోజు కేవలం ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు కడితే ఆ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయొచ్చు, నీళ్లు తీసుకొని పోయి ప్రకాశం జిల్లాను సస్యశాలం చేయొచ్చు. కానీ దాన్ని ఏం చేయలే. 8,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వము, నేను అడుగుతున్నాను ఒకటి, వెలుగొండ నుంచి నీళ్ళు ఎందుకు తీసుకుని పోలేకున్నారు మీరు? ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు వెలుగొండలో నుంచి ప్రకాశం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మరి 8,000 కోట్లు ఖర్చు పెట్టామనేటువంటి వాళ్ళు ఎందుకు మీరు వెలుగొండలోంచి నీళ్ళు తీసుకొని లేకున్నారు? కొంచెం దాదాపు నాకు తెలిసి 1,000 కోట్లు ఎంతో ల్యాండ్ అక్విజిషన్కు డబ్బులు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్గా నీళ్ళు వస్తాయి. కానీ చేయడంలే వీళ్ళ ఇంట్రెస్ట్ కమిషన్లు వచ్చేటువంటి దాని మీదనే వీళ్ళకి ఇంట్రెస్ట్. వీళ్ళ కాంట్రాక్టులకు డబ్బులు చెల్లిస్తే వీళ్ళకి ముడుపులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క మీరు చేసేటువంటి పనులన్నిటి కూడా ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. మేము స్పష్టంగా మీరు పిలిస్తే మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. రాయలసీమ జరిగేటువంటి ప్రాజెక్టులు కానీ ఈ ప్రభుత్వం రాయలసీమకు చేసేటువంటి ద్రోహం మీద చర్చించడానికి మాతో పాటు అపోజిషన్ పార్టీ మిగతా వాళ్ళందరినీ కూడా పిలిస్తే నిజాలు బయటకు వస్తాయి.